బెట్టింగ్ భూతం ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తుంది. సోషల్ మీడియా ప్రమోషన్లు, ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన బెట్టింగ్ ఆన్లైన్ ద్వారా ఆటలాడి లక్షలు పోగొట్టుకుని తనువు చాలిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక తాజాగా వరంగల్ జిల్లాకు సంబంధించి దాదాపు 180 మంది ఈ 6 సంవత్సరాల కాలం లోపల బెట్టింగ్ భూతానికి బలై సూసైడ్ చేసుకొని తమ కుటుంబాలను శోకసంద్రంలో ముంచారు. ఇక ప్రస్తుతం మనతో ధర్మసాగర్ మండలం మలక్పల్లికి చెందిన రామకృష్ణ బెట్టింగ్ ఆడి పూర్తిగా డబ్బులు కోల్పోయి వేదనతో సూసైడ్ చేసుకున్నాడు. ఆ కుటుంబం పూర్తిగా ఇప్పుడు రోడ్డున పడి కూలీలుగా జీవితం గడపాల్సిన పరిస్థితి. రామకృష్ణ సోదరుడు రాజేందర్ రెడ్డి మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఏంది రామకృష్ణ, అసలు బెట్టింగ్ ఎట్లా అలవాటైంది, అసలు ఏం జరిగింది? హన్మకొండ ఉండలే సార్ ఆయన. హన్మకొండ ఉండేసరికి అక్కడికి వేయండు. అక్కడ కిరాయి తీసుకొని ఉంటున్నాడు. అన్న నాకు పైసలు ఇబ్బంది ఉన్నదంటే నేను ఇల్లు రిజిస్టర్ చేయించిన. అది తీసుకున్నాడు. లోన్ వచ్చింది. బెట్టింగ్ యాప్ ఆడిండు. మొత్తం అలా ఉన్న డబ్బులు పోయినాయి. కథ తెల్లారే 10 రోజులకు లోన్ పడ్డది. రేపు లేలు నీకు డబ్బులు ఇస్తాను, నీకు కొన్ని ఇబ్బంది ఉన్నాయి కడతా అంటే ఉన్న ఇల్లు కూడా తాకడ పెట్టి ఇచ్చేసిన. ఉన్న అమౌంట్ కూడా మొత్తం మేరే. అది 3 రోజుల వరకు చనిపోయాడు. ఇప్పుడు చెప్పిండా ఇట్లా ఆడుతున్నా? చెప్పలేదు, ఏం చెప్పలే. ఎప్పుడు చూసుకున్నా ఆట ఆడతానని చెప్పలే, ఏం చెప్పలే. ఏంద్రా ఊరికే ఫోన్ ఏం టెన్షన్ రా అంటే ఏమైనా ఫ్రెండ్స్ చేస్తాను అని అన్నాడు. లాస్ట్ మూమెంట్లో కథ తెల్లారి మెసేజ్ పెట్టి నేను చచ్చిపోతానంటే మేమందరం పరిచయం అవుతాను. ఏమైందిరా అంటే ఏం లేదు, చనిపోతాను. ఆ కథ ఉన్న డబ్బులు పోయినాయి, ఉన్న ఇల్లు పోయినాయి, భయపడి కిరాయి బతాను. ఇక కూలీనాలు చేసుకొని బతాను సార్ నేను. అసలు ఎట్లా అలవాటు అయింది దానికి? ఎట్లా అలవాటు అయింది? వాడు ఎవడో ఫ్రెండ్ అట, ఫ్రెండ్ వల్ల వాడు ఎవడు నాగేష్ అంటాడు ఫ్రెండ్స్ అట. వాడట వానికి నేర్పిండట. నేర్పి పండుకున్నాని దానికి క్లోజ్ చేసిండట. నేను ఇది పోయిందన్న అది పోయిందని అన్నాక వద్దు అంటే తీసుకుపోయి వాడిని అలా నేర్పించిండట. ఉన్న డబ్బులు పోయినాయి, వాడి సొంత పైసలు పోయినాయి, ఇవి పోయినాయి, అన్ని పోయినాయి. కథం వాడు చనిపోయింది. ఇక అసలు ఏం పని చేసి రామకృష్ణ? లెన్స్ కార్లు మన లెన్స్ కార్లో చేసేది కళ్ళద్దాలు అంటే 15-20 వేలు సంపాదించి అంతకుముందు ఒక 7-8 లక్షలు సంపాదించుకున్నాడు సొంతంగా. మంచిగా నన్ను తీసుకపోయి వాడి జీవితం ఖరాబ్ చేసి నాశనం అయిపోయాడు. ఉన్నది వాడిపోను, ఉన్న ఇల్లు కూడా పోయింది ఆల్రెడీ. అసలు ఎంత పోగొట్టుకున్నాడు? మొత్తం ఒక 15 లక్షలు కూడా కొట్టిండు. 15 లక్షలు మొత్తం పోయినాయి. ఉన్న వాడు పోయిండు, ఇల్లు పోయింది. సరే వాడు నువ్వు ఉండరా, ఏం కాకుండా ఉన్నా కూడా నేను సరే కష్టం అనిష్టం చేసి కడదామంటే అది కూడా పోయింది మొత్తానికి. ఇప్పుడు అంటే మీ సొంతంగా ఉన్న ఇల్లు బెట్టింగ్ డబ్బులు కట్టడానికి వెళ్ళిపోయింది. అసలు ఏంది మరి ఇప్పుడు ఎట్లా జీవితం గడుపుతున్నా? ఏమన్నా కూలీలు చేసుకుంటున్నా, ఇట్లా కూలి పోతే బతుకు, లేకుంటే ఏం లేదు మాకు. ఏం వేరేది కూడా ఊళ్ళో కూడా అందరికీ తెలిసిన విషయం ఇది. మా భార్య కూలిపోతా, నేను కూలిపోతా, అదే కూలీలు చేసుకొని పోతాను. ప్రధానికి పెళ్లి కాలేదా మీ వానికి? కాలేదు. మీ పేరెంట్స్ వాళ్ళు చనిపోయారు, ముందే చనిపోయారు. నేనే చదివిన ఇన్ని రోజులు, వాడు చనిపోయాడు. మీ దగ్గర పెరిగి ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే ఈ బెట్టింగ్ యాప్ టైంలోనే కథ బెట్టింగ్ యాప్లో పడ్డాడు. వాడు సూసైడ్ చేసుకున్నాడు. ప్లస్ మమ్మల్ని కూడా సావనీకి చేయించిండు. ఆయన కూడా ఏదో ధైర్యంగా మన పిల్లలు ఇద్దరు అని చెప్పేసి ఇట్లా చేసుకుంటూ బతుకుతున్నాం. అసలు ఆ ఇల్లు అమ్మేసి కట్టేసినాయి కదా డబ్బులు చచ్చుకుంటా. ఇప్పుడు సొంత ఇల్లు కూడా లేదు, ఏం లేదు మాకు. గుంట జాగ కూడా లేదు, వ్యవసాయ భూములు కూడా ఏం లేదు మాకు. కూలినా చేసుకుని బతుకోవడానికి. అసలు ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి ఎన్నడూ మీ దృష్టికి రాలేదు? ఇప్పుడైనా మీ చుట్టుపక్కల బెట్టింగ్ యాప్లు ఆడేటోళ్ళు వాళ్ళకి అనిపిస్తున్నారు? అసలు ఏం చెప్తారు వాళ్ళకి? ఏం ఒకటి చెప్తాను, మీరు దయచేసి ఈ బెట్టింగ్ యాప్లలో పోకండి. సెల్లులు వాడుకునేంతసేపు వాడుకోవాలి, కానీ ఈ బెట్టింగ్ యాప్లో పోయి కన్న తల్లి పోయినా కూడా అన్న వాళ్ళు ఇట్లా ఉన్నా కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని కానీ పెంచిన తల్లిదండ్రులు పోయినా కూడా సాధి రోజులు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి తప్ప. కానీ ఎవ్వరు మాత్రం ఇబ్బంది పెట్టకండి దయచేసి. అందరికీ విజ్ఞప్తి చెప్తున్నా, ఈ బెట్టింగ్ యాప్లు మానుకోండి. ఫస్ట్ ఎవరన్నా వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ దందాలో ఉండి చనిపోయిన వాళ్ళు ఉన్నారా? ఈయన మావాడే ఫస్ట్, ఇక ఎవరు లేరు ఇక అలా. అంతేనా? చూసాము, ఇది రామకృష్ణ బెట్టింగ్ యాప్కు భూతానికి బలై ప్రస్తుతం ఆ కుటుంబాన్ని తను చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రి లేకున్నా అల్లారు ముద్దుగా పెంచి ప్రయోజవుతాడు అర్థవుతాడు అనుకొని కుటుంబాన్ని సాగుతాడు అనుకుంటే పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి బెట్టింగ్ యాప్ కారణంగా కూడా సూసైడ్ చేసుకోవడమే కాదు, తన అన్న కష్టార్జితమైనటువంటి ఇల్లును కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు అప్పులు తీర్చడానికే ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డ పరిస్థితి. ఇద్దరు కూడా ఇప్పుడు కూలీనాలు చేసుకుంటూ బతుకెళ్ళడి తీస్తూ కూడా బ్రతుకుపై కూడా పూర్తిగా ఎలా బతకాలంటూ కూడా అగమ్య గోచర పరిస్థితి. అంటే మొత్తంగా బెట్టింగ్ భూతము ఏ విధంగా కుటుంబాలను ఆగం చేస్తుందనేది రామకృష్ణ సూసైడ్ అనేది ఒక ఉదాహరణ. అయితే బెట్టింగ్ భూతానికి బలై సూసైడ్ చేసుకునే వ్యక్తులు పక్కన ఉంచితే వాళ్ళ కుటుంబాలు ఎంత చిత్రవద అనుభవిస్తున్నాయో మనం రాజేందరే ఒక ప్రత్యేక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. అటు వ్యవసాయ భూమి లేక, అటు ఉండడానికి ఇల్లు లేక
కిరాయికు ఉంటూ ఆ కూలి నాలి చేసుకుంటూ కూడా బ్రతుకు వెళ్ళదీస్తూ ఆ అప్పుల భారాన్ని మోస్తున్నటువంటి ఈ యొక్క జీవితాలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఇప్పటికైనా కూడా బెట్టింగ్ భూతానికి ఎవరు బలి కావద్దు, దానికి ఎవరు అలవాటు కావద్దంటూ కూడా దీనంగా వేడుకుంటున్న పరిస్థితి రాజేంద్ర నగర్ నుంచి చూస్తున్నాం. సో మొత్తానికి ఈ బెట్టింగ్ భూతాన్ని పూర్తిగా రాష్ట్రం నుంచి తరిమి కొడితేనే యువత జీవితాలు, ఎన్నో కుటుంబాలు కూడా బాగుపడతాయనేటువంటి ఒక వర్చన అయితే వినిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.